హాయ్ ఫ్రెండ్స్, మనకు హైదరాబాద్ మార్కెట్‌లో అయితే మనకు పొట్టేళ్ళు మిగిలిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే మిగిలినప్పుడు తర్వాత రోజుకి గూడా అక్కడే ఉండాలి గాబట్టి వాళ్ళైతే మనకు ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ అయితే అదే అనమాట. అయితే ఇంగ అదయిపోయి ఎర్లీ మార్నింగ్ ఇంగైతే మార్కెట్‌కెళ్ళాలి. ఎందుకంటే ఏమన్నా మన జీవాలు అమ్ముతాయేమోనని జెప్పేసి మనమైతే లేచి ఎళ్తున్నామనమాట. అయితే ఎళ్ళేటప్పుడు లైట్లు మొత్తం ఆపుకొని తాళాలేసుకొని రమ్మని చెప్పైతే మన సెక్యూరిటీ చెప్పాడు. అంటే మనకిచ్చిన రూములకి సెక్యూరిటీ గూడా వస్తదనమాట. అది గూడా సేటుకి సంబంధమే. మనకేమీ సంబంధం లేదు. అయితే మొత్తం లైట్లు ఆపుకొనైతే మార్కెట్‌కెళ్ళాలి. ఎందుకంటే తాళమేసి, లైట్లు ఆపుకొనేసి, గేటుకి గూడా తాళమేసి రమ్మన్నాడు. అలా మొత్తం చేసుకొనైతే నేనైతే మార్కెట్‌కెళ్ళిపోయాను. అంటే ఎర్లీ మార్నింగ్ 4కి ఇది మొత్తం మార్కెట్ అయితే చాలా అంటే చాలా డల్‌గా ఉంది. ఎందుకంటే ఇంగా ఎవరు జీవాలు తోలలేదు. అదీ గాక సండే వచ్చేసి అక్కడికైతే బండ్లు రావన్నమాట. ఎందుకంటే శనివారం ఫుల్లు మార్కెట్ జరుగుద్ది గాబట్టి ఆదివారం అయితే రావు. ఆదివారం అయితే ఇంకా రాలేదు. కానీ మిగిలిపోయిన గొర్రెలు, పొట్టేళ్ళు, మేకలు ఇవి ఇవి మొత్తం వచ్చేసి ఆ రోజు సండే వరకు తీసుకొనొస్తారు. ఎవరికన్నా కావాలంటే తీసుకుంటారు. లేకుంటే మటన్ షాపుల వాళ్ళకి గానీ, మటన్ డీలర్‌లకు గానీ, వాళ్ళకైతే మటన్ లెక్కనైతే ఇచ్చేస్తారనమాట. అయితే అది మాత్రం మనకి చాలా లాసు. ఎందుకంటే మటన్ లెక్క అయితే చాలా తక్కువ పడుద్ది. అయితే మీరు చూసినట్లయితే మార్కెట్ మొత్తం చూడండి డల్‌గానే ఉంది. ఎవ్వరు కూడా ఇంకా తోలలేదు. ఎందుకంటే నేను 3:30కి ఎళ్ళిపోయాను. అక్కడ మొత్తం వీడియో తీద్దామని అయితే ఎళ్ళిపోయాననమాట. ఇది మొత్తం ఒక ఊరు మాదిరిగా ఉంటది. ఈ మొత్తం ఎవరి సేటు వాళ్ళ స్థలాలు. చాలామంది సేట్లుంటారు కాబట్టి మొత్తం ఒక విలేజ్ టైప్‌లో ఉంటది. అయితే చూడండి మీరు షెడ్‌లు ఎలా యేసుకున్నారో కొందరు ఒక బాగా దిట్టంగా కొందరేసుకున్నారు. కొందరైతే లైట్‌గా యేసుకున్నారు. అయితే అక్కడ మటన్ ఎలా కట్ జేస్తరు? అది మొత్తం అది గూడా తీశాను. అక్కడ బర్రెలను గూడా కట్ జేస్తరు. అయితే అదైతే తీయలేదు. ఎందుకంటే నేనైతే ఎళ్ళలేదు అక్కడికి నాకు నచ్చక. ఈ గొర్రెలనైతే తీసింది గొర్రెలు గానీ, మేకలు గానీ ఏయైనా కోసి ఆడ కట్టేసుంటారనమాట. వాటిల్ని గూడా మటన్ షాపోళ్ళు కొనుక్కోపోతారు. ఈరోజు సండే గాబట్టి. అది గూడా వీడియో చేశాను. అయితే ఇవొచ్చేసి నైట్ నుంచి ఇక్కడే ఉన్నాయన్నమాట. నిన్నైతే తోలుకుపోయారు. దొడ్లో అయితే తోలారు. ఇవొచ్చేసి రాజస్థాన్ పొట్టేళ్ళు. ఈ పొట్టేళ్ళకొచ్చేసి తోక దాదాపుగా నేల తగులుతా ఉంటది. అంత పొడుగు తోకుంటది. అయితే ఇక్కడ తోలేసి అయితే వాళ్ళు అక్కడ కాపలా పడుకున్నారనమాట. ఎందుకంటే ఈ ఏరియాలో దొంగలు గూడా ఉంటారు. ఇన్‌కేస్ నీ జీవాలు గాని మిగిలిపోయి తర్వాత రోజు గాని నువ్వు పోయి మేపుకొనొస్తానంటే ఖచ్చితంగా మేపుకొనైతే రాలేవు. ఎందుకంటే దొంగల దాడి గూడా ఉంటుంది. అందుకని జెప్పేసి ఒక జీవానికి రూ. 10 ఇస్తే వాళ్ళే తీసుకుపోతారనమాట. మీ జీవాలను వాళ్ళే తీసుకుపోయి మేపుకొనొస్తరు. అయితే అయేం పెద్ద మెయ్యవు. ఎందుకంటే అక్కడ ఏముండదు. కాకపోతే జస్ట్ అలా తీసుకెళ్తరు. తీసుకెళ్ళిపోయి ఒక గంట, 2 గంటలు అట్టుండిచ్చేసి మళ్ళా తీసుకొచ్చి ఆ దొడ్లో తోలుతారనమాట. ఎందుకంటే అక్కడ వర్కర్స్ కూడా బాగా టైర్డ్ అయిపోయి ఉంటారు. కాబట్టి వాళ్ళు గూడా ఏం పెద్ద పట్టించుకోరు. కాకపోతే చేస్తారు. అయితే మన సేటు దగ్గర మన రూమ్ అదే మన దొడ్డి దగ్గరకైతే మనం ఇప్పుడు వచ్చేసామనమాట. మన సేటుకైతే కూడా ఈరోజు ఏం బండ్లు రాలేదు. కాకపోతే నిన్న మిగిలినేటివి వచ్చేసి ఇవి సిరోహి గోట్స్ ఉంటాయి కదా! అది రాజస్థాన్ గోట్లు. అయ్యొచ్చేసి ఆ మేకలొచ్చేసి ఒక 2 బ్యాచులున్నాయి. మన పొట్టేళ్ళు అంతేను ఇక్కడ మిగిలిందైతే. అయితే అవి మొత్తం అయితే ఇంగా ఇప్పుడే సేట్లు గానీ, వర్కర్స్ గానీ ఇంగా ఎవ్వరు రాలేదు. నేనైతే వీడియో తీద్దామనైతే ఎళ్ళాను. మీరు చూడొచ్చు మొత్తం చూడొచ్చు షెడ్లు గానీ, మొత్తం అసలు ఫుల్ అయిపోతాయి. ఎప్పుడెప్పుడు ఫుల్ అయిపోతాయంటే మంగళవారము, శుక్రవారము, శనివారం అయితే ఈ దొడ్లు మొత్తం ఫుల్ అయిపోతాయి. ఆదివారము, సోమవారము, మళ్ళా బుధవారము, గురువారం అయితే ఖాళీగా ఉంటాయన్నమాట. ఒక రకంగా ఉంటాయి. అయితే ఇది మాత్రం ప్రతిరోజు మార్కెట్ ఉంటది. కానీ జీవాలు తక్కువుంటాయి. ఆ రోజు మాత్రమే హెవీగా బండ్లు అవన్నీ వస్తాయి కాబట్టి మనకి తక్కువ ధరకు దొరకాలన్న ఆ రోజే, ఎక్కువ దొరకాలన్న ఆ రోజే అనమాట. మిగతా రోజులైతే తక్కువ తక్కువ డిమాండ్ ఉంటుంది. తక్కువ తక్కువ వ్యాపారస్తులొస్తారు. తక్కువ తక్కువ మంది జీవాలు కూడా తీసుకొనొస్తారనమాట. ఎవరో ఒకరో ఇద్దరో తీసుకొస్తారు కానీ ఎక్కువ మందైతే తీసుకురారు. మీరు షెడ్లు చూడొచ్చు ఎంత దిట్టంగా యేసుకున్నారో. మొత్తం ఐరన్ తడికలు. వాళ్ళంతా కమిషన్ బేసిస్ చేస్తారు. నేను ఆల్రెడీ చెప్పాను కమిషను. లక్షకొచ్చేసి 4,000 10,00,000 మన సరుకమ్మితే 40,000 వాళ్ళకిచ్చేసి రావాలి. వాళ్ళకిచ్చేసి కాదు వాళ్ళు తీసుకొని మనకిస్తారనమాట. అయితే మీరు చూసినట్లయితే ఆడొక బండొచ్చేసి రిటర్న్ తీసుకెళ్ళడానికైతే లోడింగ్ చేసుకుంటుంది. ఎందుకంటే దగ్గర ప్రాంతాల వాళ్ళైతే మాత్రం రిటర్న్ తీసుకెళ్తారు. అమ్మకపోతే ఇన్‌కేస్ దూర ప్రాంతాల్లో ఏందంటే బాడీగా ఎక్కువైతదని తీసుకోపోరు. అక్కడ చూస్తే నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్ళైతే ఉన్నాయి. అవి కూడా తీసుకోపోలేదు. అవి కూడా నైట్ నుంచి అక్కడే ఉన్నాయి. సెక్యూరిటీ వాటికి కూడా సెక్యూరిటీ ఉన్నారు. మీరు చూసినట్లయితే ఈ జీవాలైతే ఎళ్ళిపోతున్నాయన్నమాట. ఎందుకంటే దగ్గర ప్రాంతాలు ఏందంటే వాళ్ళకి బాడీ తక్కువ కాబట్టి తీసుకోపోతారు. దూర ప్రాంతాలకైతే తీసుకోపోరు. ఎందుకంటే బాడీకి ఎక్కువ పడుద్ది. మళ్ళీ ఎక్కువ లాస్ వస్తదని తీసుకోపోరు. ఎంతో కొంతకి ఇచ్చేసి పోతారనమాట. మన జీవాలను కూడా తీసుకురమ్మని మనమైతే ఫోన్ చేసాము. అప్పుడే అయితే తీసుకొనొచ్చారనమాట. తీసుకొనొచ్చేసి దొడ్లైతే తోలారు. మన పొట్టేళ్ళైతే ఇవే. మీరు చూసినట్లయితే మంచి పొట్టేళ్ళే ఉన్నాయి. మనమేం తక్కువ పొట్టేళ్ళేం లేవు. కానీ అవి పోయిన రేటు గాని తెలిస్తే చాలా దారుణము. ఎందుకంటే వాటిల్లో మొత్తం 30 జీవాలున్నాయి. ఒక 29 ఉన్నాయి. అయితే ఒక్కటంటే ఒక గొర్రుంది. ఆ గొర్రె కాక మొత్తము 29 ఉన్నాయన్నమాట. 29 వచ్చేసి రేట్ ఎట్లా పోయినాయంటే 20 పొట్టేళ్ళు అంటే 10 జతలొచ్చేసి 14,000 మిగతా 9 పొట్టేళ్ళొచ్చేసి ఒక్కొక్కటి 5,200తో పోయాయి. అయైతే చాలా దారుణము. ఎందుకంటే 5,000కి అసలు పొట్టేళ్ళు మన దగ్గరే లేవు.
కానీ ఆ ధరకైతే పోయినాయి అనమాట. అదే మనకు లాస్ వచ్చింది అక్కడే. ఫస్ట్ రోజు అమ్మినప్పుడైతే బ్రహ్మాండంగా అమ్మినాయి, అవి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే సెకండ్ రోజు ఈ మనకు అమ్మక ఇంకొక మటన్ షాప్లో వాళ్ళకి ఇచ్చడంతో వాళ్ళైతే జత 14,000, ఇంకొక 9 వచ్చేసి అవి వచ్చేసి 5,200, ఒక్కొక్క పిల్ల 5,200 అలా అమ్మారు. అప్పుడే మనకు లాస్ వచ్చింది. అయితే మన దగ్గర సేటు దగ్గర ఉన్న పొట్టేళ్ళు కావచ్చు, జివాలు కావచ్చు, ఇవి అనమాట ఈ సిరోహి గోడ్స్. అక్కడ ఉన్నట్టు మన పొట్టేళ్ళు. అయితే మన పొట్టేళ్ళకి బేరాలు వస్తున్నాయి, చాలా బేరాలు వచ్చాయి. అయితే 1, 2 బేరాలు వచ్చాయన్నమాట. ఎక్కడ కూడా ఇవ్వలేదు, ఎందుకంటే బేరం చెడిపోద్దని. అది చూసినట్లయితే మీరు అట్లా పట్టుకుంటారనమాట. అక్కడ పొట్టేళ్ళు ఎవరైనా అడగడానికి వచ్చినప్పుడు అట్లా పట్టుకొని అయితే బేరం చెప్తారు. ఎందుకంటే అప్పుడు ఏంటంటే జీవం బాగా హుషారుగా, బాగా లాంగ్గా, బాగా జంపుగా కనిపిస్తుంది. అప్పుడైతే ఎక్కువ డబ్బులు అడగొచ్చు, లేకుంటే చెప్పొచ్చు అనే ఉద్దేశం ఎట్టెట్నో తెలియదు, కానీ వాళ్ళైతే అట్లా పట్టుకుంటారు. కొన్ని వచ్చేసి వెనక కాళ్ళు పట్టుకొని ఎత్తుతారనమాట. అలా పట్టుకొని అయితే బేరం చేస్తారు. అయితే మనమైతే ఆల్రెడీ మొత్తం గుత్త బేరం అమ్మేస్తామని చెప్పి ఆలోచన ఉండి అతనైతే వాటిని 4 పట్టుకున్నారు. వాళ్ళు ఎవరో వచ్చి 4 వచ్చేసి 44,000 చెప్పారు. 4,000 చెప్తానే వాళ్ళైతే వద్దని వెళ్ళిపోయారనమాట. మీరు చూస్తే ఇంకా మొత్తం ఇలానే ఉంటుంది మార్కెట్. చూడండి, ఈరోజు అయితే దొడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, వ్యాపారం కూడా చాలా డల్గానే ఉంది. ఈ రోజు కూడా అయి ఉంటే మనమైతే పోయేటి కాదు. కాకపోతే మనం ధైర్యం చేసి మటన్ షాపులకు ఇచ్చి పోతే పోయిందని రావడంతో అయితే ఉండింది. అయితే ఇవి వచ్చేసి రాజస్థాన్ పొట్టేలు. ఇవైతే విపరీతంగా వచ్చాయి, అందుకోసమే మన పొట్టేలకు డిమాండ్ తగ్గిపోయింది. మటన్ ఏదైనా మటన్ అని ఆలోచిస్తారు. తక్కువ డబ్బులకు వచ్చిందే తీసుకుపోయి ఎక్కువ బిజినెస్ చేయాలని ఎవరైనా అనుకుంటారు. కాబట్టి ఈ పొట్టేళ్ళు ఎక్కువ రావడంతో అందరూ కూడా మటన్ షాపులు కావచ్చు, మటన్కి కావచ్చు, మొత్తం ఇవి తీసుకున్నారన్నమాట. మన అయితే మిగిలిపోయినాయి. అయితే ఇప్పుడు ఆ పొట్టేళ్ళు పోతున్నాయి కదా, ఎక్కడికి పోతున్నాయి అంటే అవి ఈ రోజు కూడా మిగిలిపోయి అయితే షెడ్డుకు పోతున్నాయి అనమాట. అయితే అలా మనం మొత్తం అమ్మేసుకొని అయితే మనమైతే రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. రిటర్న్ బయలుదేరిపోయేసి మనం డే టైం హైదరాబాద్ నుంచి మన ఊరికైతే రావడం జరిగింది. అలా అయితే మార్కెట్ నుంచి లాస్తోనే వచ్చాము. అయితే మనకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది వచ్చిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోలతో అయితే మళ్ళీ కలుద్దాం. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని గురించి అయితే చెప్పడానికి అయితే నేను 100% ప్రయత్నం చేస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.